హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మిత రంగ వ్లాగ్. సో ఈరోజు అయితే నేను బేబీకార్న్ రెసిపీ తయారు చేయబోతున్నా. మా మమ్మీకి చాలా చాలా ఇష్టం బేబీకార్న్ రెసిపీ, బేబీకార్న్ కర్రీ అనమాట. సో బెంగళూరులో నుండి నేను తెచ్చాను డోన్కి వచ్చేటప్పుడు. ఇక్కడ దొరకవు మా ఊర్లో, సో దట్ నేను అక్కడ నుంచి తెచ్చాను. నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నా. సో మేము నలుగురం ఉన్నాం కాబట్టి. సో ఫస్ట్ అయితే ఇలా మనం వాటర్లో అంతా వాష్ చేసుకున్నాక సన్నగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. మనం సన్నగా కట్ చేసుకుంటే తొందరగా బాయిల్ అయిపోతాయి. దాని తర్వాత మంచిగా కొంచెం వాటర్ యాడ్ చేసేసి మనము లో ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు స్టవ్ మీద. ఒక 20 to 25 minutes మనం బాయిల్ చేసామంటే అవి కొంచెం మెత్తబడిపోతాయి. అంతలోపల మనం మసాలా తయారు చేసేసుకుందాం. దానికోసం నేను ఇలా కొన్ని జీడిపప్పులు తీసుకొని పేస్ట్ చేసుకున్న. జీడిపప్పు చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట కర్రీకి. దాన్ని ఇలా పక్కన పెట్టేసేసుకొని మళ్ళీ ఒక టొమాటోస్ 4 to 5 టొమాటోస్ తీసుకొని టమాటో ప్యూరీ చేసుకోవాలన్నమాట. దానికోసం నేను ఇలా 5 టొమాటోస్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఇలా ప్యూరీ అయితే రెడీ చేసి పెట్టాను. అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, వెల్లుల్లిపాయ, అల్లం తీసుకొని దీన్ని కూడా ఒక పేస్ట్ లాగా చేసుకోండి. నేనైతే ఇక్కడ వెల్లుల్లిపాయ వేయలేదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇలా కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఇది ఎండుమిర్చి తీసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదంతా కూడా మిక్సీ జార్లో తీసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా. అండ్ నెక్స్ట్ అదే ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, ఇంకా కసూరి మెత్తి 3 వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మీరైతే ఉల్లిపాయలు వేసుకొని మగ్గించుకోండి. నేనైతే ఉల్లిపాయలు వేయట్లేదు ఇక్కడ. సో మీరైతే ఉల్లిపాయలు వేసుకొని కొంచెం మగ్గించుకున్నాక ఇలా టొమాటో ప్యూరీ తీసుకొని వేసేసేయాలన్నమాట. వేసి మూత పెట్టేసేసామంటే మనము ఒక 10-15 minutesకి ఆయిల్ పైకి తేలుతుంది. అలా ఆయిల్ పైకి తేలాక ఇలా కాజు పేస్ట్ అండ్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసి ఇలా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత దానికి సరిపడా క్వాంటిటీలో ఉప్పు వేసుకొని అండ్ మనం అక్కడ పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర, ఎండుమిర్చి పొడి కూడా వేసేయాలి. దానికి సరిపడా మనం పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి అలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసేయాలన్నమాట. ఒక 2 minutes మూత పెడితే ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దాంట్లోకి మనం ఫస్ట్ బాయిల్ చేసుకుని పెట్టుకున్న ఈ బేబీకార్న్స్ అన్ని వేసేసి దానికి సరిపడా క్వాంటిటీలో మనం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసామంటే ఒక 2 నిమిషాలకి నీట్గా బేబీకార్న్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దీనిలో కాంబినేషన్గా మనము చపాతీ తినొచ్చు. మా మమ్మీ డాడీ అయితే రొట్టె తిన్నారనమాట. సో మేమైతే చపాతీతో కుమ్మేసినాం. సూపర్ అంటే సూపర్గా కుదిరింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. డాడీ ఎట్లుంది? ఎట్లుంది రా చిన్ని?